ప్రైస్ రేంజ్ కి ఈ ప్రాసెసర్ వర్తా అంటే నేనైతే నో అని చెప్తాను. లెవెల్లో ఒక బేసిక్ రేంజ్ మొబైల్స్ బేసిక్ రేంజ్ గేమ్స్ అయితే ఈ మొబైల్ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. బట్ నేనైతే పర్సనల్ గా వేరే ఆప్షన్ అయితే తీసుకుంటాను. హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో టెక్నో పోవా 8 మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాము. రీసెంట్ గానే లాంచ్ అయింది అండ్ ఇది లాంచ్ అయిన ప్రైస్ కూడా ఒక అరౌండ్ 30-32 రేంజ్ లో అయితే ఉందన్నమాట. ఈ బడ్జెట్ రేంజ్ లో ఈ మొబైల్ లో ఇచ్చినటువంటి స్పెసిఫికేషన్స్ ఏంటి, అంటే హైలైట్స్ ఏంటి, అలాగే డ్రాబ్యాక్స్ ఏంటి, అండ్ ఈ మొబైల్ కొనొచ్చా లేదా అనేది కంప్లీట్ నా పర్సనల్ ఒపీనియన్ నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే ఈ మొబైల్లో నేను పర్సనల్ గా నాకు కొంచెం బాగా అనిపించింది ఓన్లీ 2 ఏరియాస్ లో మాత్రమే. 2 ఏరియాస్ అని కూడా చెప్పకూడదు, 1.5 ఏరియా అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాము. ఇది నథింగ్ మొబైల్స్ కి కొంచెం కంపారిటివ్ లాగా అంటే సిమిలర్ లాగా ఉందన్నమాట. సో నథింగ్స్ లో మనకి ఏదైతే బ్యాక్ సైడ్ ఒక ట్రాన్స్పరెంట్ లుక్ అయితే ట్రాన్స్పరెంట్ టెక్స్చర్ తో అయితే వస్తుందో అలాంటి కాన్సెప్ట్ ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. డిఫరెంట్ మొబైల్ పార్ట్స్ తీసుకుని వచ్చి ఒకదానితో ఒకటి అసెంబుల్ చేసి నట్లు బోల్డ్లు వేసి బిగిస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకు ట్రాన్స్పరెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా క్లియర్ గా స్పెసిఫై చేశారు. సో మనకు బ్యాక్ సైడ్ చూడడానికి ఒక గ్లాసీ ఫినిషింగ్ మెటీరియల్ తో అయితే ఉంటుంది, బట్ బ్యాక్ సైడ్ గ్లాస్ మెటీరియల్ అయితే కాదు. సో అది ప్లాస్టిక్ బాడీ అంటే కంప్లీట్ ప్లాస్టిక్ బాడీ కూడా కాదనమాట. ఇది గ్లాస్టిక్ టైప్ ఆఫ్ ఒక టెక్స్చర్ అంటే ఒక మెటీరియల్ తో అయితే తీసుకుని వచ్చారు. సో అండ్ సైడ్స్ లో వచ్చేసి పాలికార్బోనేట్ మెటీరియల్ అంటే ప్లాస్టిక్ బాడీ అయితే యూజ్ చేశారు. మీరు థిక్నెస్ గురించి మాట్లాడుకుంటే 8.8 mm థిక్నెస్ తో వస్తుంది. 225 grams వెయిట్ ఉంటుంది. అంటే పట్టుకోవడానికి కూడా మీకు ఒక హెవీ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మందంగా కూడా ఉంటుంది. సో ఇదొక కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది నాకు. దీనికి మెయిన్ రీజన్ కూడా ఉంది. ఇది ఈ మొబైల్లో మనకు హై కెపాసిటీ ఆఫ్ బ్యాటరీని యూజ్ చేయడం వల్ల దాని థిక్నెస్ అనేది పెరిగింది అండ్ వెయిట్ కూడా పెరిగింది. అండ్ దీంట్లో స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే ఒక స్పీకర్ సపోర్ట్ తో మాత్రమే వస్తుంది. డాల్బీ అట్మాస్ఫియర్ సపోర్ట్ అనేది ఉంటుంది. USB 2.0 పోర్టింగ్ అయితే యూజ్ చేశారు. ఈ ఏరియాలో అంటే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో నాకు ఎక్కడైనా కొంచెం డ్రాబ్యాక్స్ అనిపించాయా అంటే అది IP రేటింగ్ అనమాట. IP64 రేటింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. మిలిటరీ గ్రేడింగ్ సర్టిఫికేషన్ 810H తో వస్తుంది. బ్లూటూత్ 5.4 వర్షన్ ఇచ్చేసారు. అండ్ దీంట్లో ఇది NFC సపోర్ట్ కూడా చేస్తుంది. ఇప్పుడు కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ టోటల్ గా 3 కలర్స్ లో అవైలబుల్ లో ఉంది. వైట్, ఆరెంజ్, గ్రీన్. ఈ 3 కలర్స్ లో కూడా ఎక్కువగా హైలైటెడ్ గా ఉండేది వైట్ అండ్ ఆరెంజ్ అనమాట. చాలా అట్రాక్టివ్ గా అయితే ఉన్నాయి. అండ్ దీంతో పాటు వాళ్ళు ఎక్స్ట్రాగా అలైవ్ మ్యాట్రిక్స్ డిస్ప్లేని తీసుకుని వచ్చారు. సేమ్ ఇలాంటి డిస్ప్లేనే మనకు ఇన్ఫినిక్స్ మొబైల్స్ లో అలాగే నథింగ్ మొబైల్స్ లో కూడా కనిపిస్తాయి. సో దాంట్లో ఎటువంటి కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఫంక్షనాలిటీస్ ఉంటాయో అండ్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఉంటాయో సేమ్ అలాంటి సెట్టింగ్సే మనకు ఈ మొబైల్లో కూడా కనిపిస్తాయి. లైక్ ఈ అలైవ్ మ్యాట్రిక్స్ డిస్ప్లేని యూజ్ చేసి మీరు చిన్న గేమ్స్ అనేవి ఆడుకోవచ్చు. అండ్ అలాగే మీ బ్యాటరీ పర్సంటేజ్ గురించి అంటే లైక్ మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు మీ బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అండ్ ఎంత వరకు ఎక్కింది అనేది తెలుసుకోవచ్చు. టైమ్స్ గురించి తెలుసుకోవచ్చు. వెదర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అండ్ మీకు కాల్స్ ఇన్కమింగ్ కాల్స్ వస్తే ఎలా డిస్ప్లే అవ్వాలి, ఎలాంటి యానిమేషన్స్ అనేవి మీకు కనిపించాలి అనేది మీరు కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు కొత్త సిగ్నేచర్స్ ని మీరే సొంతంగా కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాల్ వస్తుందంటే ఆ కాల్ మీకు ఎలా కనిపించాలి, ఓన్లీ హ్యాండిల్ సింబల్ కనిపించాలా లేకపోతే ల్యాండ్ లైన్ వైరింగ్ సింబల్ కూడా కనిపించాలా. సో ఇలాంటివి ఓన్ గా మీరే కొంచెం డిజైన్ కూడా చేసుకోవచ్చు అనమాట. కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మీకు నోటిఫికేషన్స్ కానివ్వండి లేదా మెసేజ్లు కానివ్వండి వచ్చినప్పుడు ఎలా బ్లింక్ అవ్వాలి, ఎలా నోటిఫై చేయాలి, సో ఇది కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా మీకు గేమ్స్ ఆడేటప్పుడు లేదా మీరు ఇన్స్టాగ్రామ్ లో స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు లేదా మీరు ఏదైనా మ్యూజిక్ వింటున్నప్పుడు ఎలాంటి యానిమేషన్స్ ప్లే అవ్వాలి ఇవన్నీ కూడా మీరు సొంతంగానే డిజైన్ కూడా చేసుకోవచ్చు. అండ్ అక్కడ ఉన్నటువంటి ఫంక్షనాలిటీస్ పరంగా మీరు దాన్ని ఆపరేట్ కూడా చేసుకోవచ్చు. సో ఇలాంటి కాన్సెప్టే మనకి ఇన్ఫినిక్స్ నథింగ్ లో కూడా ఉంటాయి అనమాట. సో దీని గురించి ఎక్కువగా డిస్కస్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే మీరు ఒకవేళ దీని గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే ఆ వీడియోని ఒకసారి చూడండి, మీకు క్లియర్ గా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లేని తీసుకుని వచ్చారు. AMOLED డిస్ప్లే కాదు, IPS డిస్ప్లేతో వస్తుంది. 950 nits హై బ్రైట్నెస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ 91.23 స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఉంటుంది. అండ్ ఇది ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ తో వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకు పాండా గ్లాస్ ప్రొటెక్షన్ లేయర్ అయితే యూజ్ చేశారు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ పరంగా మాట్లాడుకుంటే MediaTek Dimensity 7100 ప్రాసెసర్ ని యూజ్ చేశారు. LPDDR5X ర్యామ్ టైప్ ని యూజ్ చేస్తే UFS 2.2 స్టోరేజ్ టైప్ ని అయితే యూజ్ చేశారు. అట్లీస్ట్ మనకు 3.1 స్టోరేజ్ టైప్ అయినా తీసుకుని వచ్చుంటే బాగుండేది. అండ్ ఈ 30,000 రూపీస్ ప్రైస్ రేంజ్ కి ఈ ప్రాసెసర్ వర్తా అంటే నేనైతే నో అని చెప్తాను. సో ఈ ప్రాసెసర్ లో కూడా మనకు
మనకు కాంప్రమైజ్ అనేది జరిగింది. అట్లీస్ట్ వీళ్ళు 7300 7400 ప్రాసెసర్ అయినా తీసుకుని వచ్చుంటే బాగుండేది. సో మనకు ప్రాసెసర్ పరంగా కూడా కాంప్రమైజ్ అనేది జరిగింది. అండ్ మీరు ఒకవేళ గేమ్స్ కోసం ఆడాలి అనుకున్నట్లయితే ఈ మొబైల్ గేమ్స్ కి సెట్ కాదనమాట. ఒక మోడరేట్ లెవెల్లో ఒక బేసిక్ రేంజ్ మొబైల్స్ బేసిక్ రేంజ్ గేమ్స్ అయితే ఈ మొబైల్ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ దీంట్లో ఇంకో గుడ్ థింగ్ ఏదైనా ఉందా అంటే వీళ్ళు థర్మల్ జూ కూలింగ్ లేయర్ అయితే యూజ్ చేశారు. సో ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే వీళ్ళు ఎక్స్ట్రాగా 2 చిప్లను అయితే దీంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. G1 చిప్ సెట్ అనేది ఒకటి ఉంటుంది, అలాగే SC1 చిప్ సెట్ అనేది ఉంటుంది. SC1 వచ్చేసి వైఫై సిగ్నల్స్ ని స్ట్రాంగ్ చేయడానికి, అండ్ G1 వచ్చేసి నెట్వర్క్ పరంగా అంటే మనకు 5G బ్యాండ్స్ ఉంటాయి కదా, సో ఆ 5G నెట్వర్క్ పరంగా కొంచెం ఎక్స్ట్రాగా స్ట్రాంగ్ గా వర్క్ అయ్యేందుకు ఈ 2 చిప్ సెట్లను అయితే తీసుకుని వచ్చారు. సో ప్రాసెసర్ పరంగా ఇది. ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో నాకు ఓవరాల్ ఈ మొబైల్స్ కి సంబంధించి ఓవరాల్ గా ఎక్కడైనా నాకు కొంచెం సాటిస్ఫై అనిపించిందా అంటే అది ఒక బ్యాటరీలోనే. బ్యాటరీ పరంగా మనకు 8000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు విత్ 45 వాట్స్ చార్జర్ సపోర్ట్ తో. సో ఈ హై కెపాసిటీ బ్యాటరీ ఉండడం వల్లే మేబీ వెయిట్ అనేది పెరిగింది, 225 గ్రామ్స్ అనేది వచ్చింది అనమాట. అండ్ ఇప్పుడు కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకు 3 రింగ్స్ అనేవి కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి అలైవ్ మ్యాట్రిక్ డిస్ప్లే, దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇంకో 2 ఉంటాయి అనమాట. దాంట్లో ఒకటి వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, అది సోనీ LVT 600 సెన్సార్ తో అయితే వస్తుంది. EIS సపోర్ట్ తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఉండదు, EIS సపోర్ట్ తో అయితే వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి నా దృష్టిలో అది నెగోషియబుల్ అనమాట, AI లైట్ సెన్సార్ కెమెరా అనేది ఉంటుంది. అంటే మీకు కలర్స్ ని కొంచెం వైబ్రెంట్ చేయడానికి, బూస్ట్ చేయడానికి దాన్ని యూజ్ చేస్తారు. పెద్ద యూజ్ అయితే నాకేమనిపించదు. కాబట్టి మెయిన్ కెమెరా ఒకటి మాత్రమే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, సెల్ఫీ కెమెరా ఉంటుంది. వీడియో రికార్డింగ్స్ గురించి మాట్లాడుకుంటే 2K వీడియోస్ ని 30 FPS లో ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 కెమెరాస్ లో కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. సో మీరు వీడియోస్ ని 2K వీడియోస్ ని 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ కెమెరాస్ లో AI ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే AI ఎరేజర్ ఉంటుంది, AI రిఫ్లెక్షన్ రిమూవర్ ఉంటుంది, AI షాడో రిమూవర్ ఉంటుంది, అలాగే మనకు AI ఎక్స్టెండర్ ఉంటుంది. సో AI కి సంబంధించి మాక్సిమం అన్ని ఫీచర్స్ అనేవి మనకు కెమెరా డిపార్ట్మెంట్స్ లో ఉంటాయి. అండ్ జనరల్ AI ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే గూగుల్ జిమ్నీ AI ఉంటుంది, సర్కిల్ టు సెర్చ్ ఆప్షన్ అనేది ఉంటుంది, అలాగే AI రైటర్ అనేది ఉంటుంది, AI రీడర్ ఉంటుంది, AI కాల్ అసిస్టెంట్ ఉంటుంది, అండ్ AI నోట్ కూడా ఉంటుంది. సో గైస్ ఇవి టోటల్ గా ఈ మొబైల్ సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ అన్నమాట. నాకు మెయిన్ డ్రాబ్యాక్స్ ఎక్కడెక్కడ కనిపించాయి అంటే ఒక్క బ్యాటరీలో, అలాగే డిజైన్ పరంగా బ్యాక్ సైడ్ డిజైన్ తప్ప ఈ రెండిట్లో, అందుకే చెప్పాను ఒక 1.5 డిపార్ట్మెంట్ లో మాత్రమే నాకు మంచిగా అనిపించింది. రిమైనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్స్ లో కాంప్రమైజ్ అనేవి కనిపించాయి. సో ఈ బడ్జెట్ రేంజ్ కి ఈ మొబైల్ కొనొచ్చా అంటే నేనైతే ఆలోచిస్తాను అనమాట. నాకైతే అంత ఎఫెక్టివ్ గా అయితే అనిపించలేదు. ఇప్పుడు మీ డెసిషన్. మీకు ఒకవేళ నచ్చి మీరు కొనుక్కోవాలి అనుకున్నట్లయితే దీనికి సంబంధించి లింక్స్ అనేవి నేను ఆల్రెడీ మన డిస్క్రిప్షన్ లో అలాగే ట్యాగ్స్ లో ప్రొవైడ్ చేస్తాను, దాని నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. బట్ నేనైతే పర్సనల్ గా నేను వేరే ఆప్షన్ అయితే తీసుకుంటాను. ఎందుకంటే మనకు కెమెరా పరంగా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనేది లేదు, డిస్ప్లే పరంగా మనకు AMOLED డిస్ప్లే అనేది లేదు, డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో IP రేటింగ్స్ పరంగా IP64 ఇచ్చారు, IP68 లేదు, అండ్ పర్ఫార్మెన్స్ పరంగా కూడా కాంప్రమైజ్ అనేది కనిపించింది. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.